ఆంధ్రప్రదేశ్లో జనవరి జీఎస్టీ వసూళ్లు బాగా గణనీయంగా తగ్గిపోయినాయి. జగన్ హయాంతో పోలిస్తే ఈసారి పెద్దగా పెరుగుదల లేదు. అంతేకాదు దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలన్నీ కూడా జీఎస్టీ వసూళ్లలో డబుల్ డిజిట్ గ్రోత్ సాధించినాయి. ఏపీ ఏమో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2025 జనవరిలో జీఎస్టీ వసూళ్ల పెరుగుదల 0 ఉండగా వేరే రాష్ట్రాల్లో ఎంత ఉందో ఈ పట్టిక చూస్తే అర్థమవుతుంది. పక్కనే ఉన్న తెలంగాణ తీసుకోండి. 23-24 జనవరి నెలలో తెలంగాణ జీఎస్టీ వసూళ్లు 5,448 కోట్లు ఉంటే అది 24-25 జనవరిలో అంటే మొన్న జనవరిలో 6,017 కోట్లు ఉంది. అంటే 10% గ్రోత్ ఉన్నట్టు. అలాగే తమిళనాడులో 20%, గుజరాత్లో 11%, కేరళలో 8%, కర్ణాటకలో 8%, బీహార్లో కూడా చివరికి 8% జనవరిలో జీఎస్టీ వసూళ్లలో గ్రోత్ ఉన్నది. అదే ఆంధ్రప్రదేశ్కి వస్తే 0. 23-24 జనవరిలో ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ వసూళ్లు 3,587 కోట్లుంటే 2024-25 జనవరిలో అంటే మొన్న జనవరిలో 3,604 కోట్లు మాత్రమే ఉంది. అంటే 0.47% గ్రోత్ అన్నమాట. నిజానికి గత 3 నెలలుగా ఇదే పరిస్థితి. పోయిన అక్టోబర్ నెలలో మాత్రమే కొంత గ్రోత్ ఉంది. అప్పుడు 12.10% జీఎస్టీ వసూళ్లలో పెరుగుదల ఉంది. అదే నవంబర్కి వచ్చేసరికి -9.62% తగ్గింది అన్నమాట. అలాగే డిసెంబర్లో కూడా 6.46% తగ్గింది. ఇక జనవరిలో ఇంతకుముందు చెప్పినట్టు 0.47% పెరిగింది. అంతేకాదు 24-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అంటే 24 ఏప్రిల్ నుంచి జనవరి వరకు ఈ పీరియడ్లో ఎక్కువ కాలం కూటమే ప్రభుత్వంలో ఉంది. అప్పటి వరకు జీఎస్టీ వసూళ్లలో నమోదైన అభివృద్ధి రేటు 0.3% ఉంది. దీన్ని బట్టి చూస్తే కూటమి ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చాలా మందగమనంలో ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కారణాలు ఏమిటి అని తెలియదు. ఇది నిజమని చెప్పడానికి మరొక ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. జనవరి 2025లో దేశవ్యాప్తంగా 15% గ్రోత్ ఉంటే అంటే 2 వీలర్సు, 3 వీలర్సు, ట్రాక్టర్లు వీటి కొనుగోళ్లలో ఆంధ్రప్రదేశ్లో 0.75% మైనస్లో ఉంది. కార్లు, స్కూటర్లు, ట్రాక్టర్లు ఇట్లాంటివి కొనుగోలు చేయడం అంటే ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు వెళ్తోంది అని. ఎవరు కొనుక్కోవడం లేదు, చివరికి 2 వీలర్స్ కూడా కొనుగోలు చేయడం లేదు అంటే అర్థం ఏంటి? ఆర్థిక వ్యవస్థలో డబ్బులు లేవు అని. దీనికి కారణం ఏంటి? కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల కారణమా లేక మరేదైనా అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖ చిత్రం చాలా ఆందోళనకరంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మెరుగుదల లేదు అనే విషయం అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం మాటలు చెప్పడం ఆపి చేతలతో పనితీరు చూపించాల్సిన సమయం ఆసన్నమైంది.